హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పునుగు అంటే మైసూర్ బోండాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. బయట బాగా వర్షం వస్తుంది, అందుకే ఇక పొద్దున్నే ఇక టిఫిన్లోనే ఇక మైసూర్ బోండాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే వర్షం అయితే బాగా వస్తుంది బయట, అందుకని మేము మైసూర్ బోండాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్. ఈ పిండి మాత్రం ఇగో ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు మైదా పిండి, ఒక 3 స్పూన్ల బియ్యం పిండి, ఒక కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అంతే. రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో వంట సోడా. ఇది అన్ని పెట్టి కలిపేసాం ఫ్రెండ్. మేము ముందు వీడియో తీయడం మర్చిపోయాం ఫ్రెండ్స్, అందుకే ఈ కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇవి ఇలాగా అన్ని కలిపేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్. ఇలా ఉంటే సరిపోతుంది మనకి వేసుకోవడానికి. మంచిగా వాటర్లో తడుపుకుంటూ ఇలా చిన్న పునుగులు లెక్క వేసుకోవడానికి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగ ఉంటే ఇంకా ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇది ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈలోగా మనము టమాటా పచ్చడి, దీని మీద టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే మేము టమాటా పచ్చడితోనే చేసుకోవాలనుకుంటున్నాము. అందుకే ఇది నానేలోపు చట్నీ రెడీ చేసుకుందాము. ఈలోగు దీనికి పక్కన పెట్టేద్దాం. చట్నీకి కావలసినవి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒకటి ఉల్లిపాయ, ఒక 4 టమాటా ఫ్రెండ్స్. ఇది చట్నీకి సరిపోతుంది. ఇది ఒకటే టమాటాతోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇది చాలా పుల్లగా ఉంటుంది కదా, అందుకనే 1 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు చట్నీకి. చట్నీ అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ అంత ఆయిల్, చట్నీ అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. నూనె అయితే కాగిపోయింది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కాసినంత కొంచెం 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే ధనియాలు మాత్రం కంపల్సరీ మర్చిపోకండి అసలు. ఒక 4 అంటే అల్లం, ఎల్లిపాయలు, ఇంత. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కొంచెం మగ్గనివ్వాలి. ఎక్కువ ఉడకకపోయినా పర్వాలేదు. ఈ టమాటా కొంచెం ఇలా ఉడికితే సరిపోతుంది. ఒక 4 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ, లేకపోతే కింద అంటుకుంటుంది ఫ్రెండ్స్. అందుకే మధ్యలో ఇలా కలుపుకుంటూ
మాత్రం ఉడికినాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం దీనికి. అంతే, ఉడికినాయి ఫ్రెండ్స్. ఇంతే, ఇలా ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే ఇగో టమాటాలు ఉడికినాయి కదా, ఇగో మంచిగా. సాఫ్ చేసేద్దాం ఫ్రెండ్. ఒక 5 నిమిషాలు చల్లారించిన తర్వాత మిక్స్ పట్టేసుకుందాం. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చల్లారిపోయింది. మిక్స్ పట్టేద్దాం మనం ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా, ఇది టిఫిన్లోకి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ వర్షం వస్తుంది, అందుకే కొంచెం లేట్గా లేచాం ఫ్రెండ్స్. అందుకే ఇవాళ చాలా టిఫిన్కి మాత్రం చాలా లేట్ అయింది. ఆల్రెడీ 10 o'clock అయిపోయింది. అందుకే కొంచెం తొందరగా చేసేస్తున్నాను. స్టార్ట్. ఓకే గైస్, మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే గైస్, మిక్స్ అయితే పట్టేసుకున్నాం. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగా టేస్ట్ మాత్రం చాలా ఉంటుంది ఫ్రెండ్, వస్తుంటుంది టమాటా చట్నీ. చట్నీ తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఒక టీ స్పూన్ ఆయిల్, ఒక 2 ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 1/2 టీ స్పూన్ ఇదే ఆవాలు అంటారు కదా, ఆవాలు ఫ్రై. ఒక 2 రెమ్మ ఓకే ఫ్రెండ్స్, పోపు అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బొండాలు అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు. ఇది మాత్రం పిండి మాత్రం మంచిగా నానిపోయింది ఫ్రెండ్స్. ఈ నూనె కాగేంత వరకు దీనికి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి ఒకసారి మళ్ళా. ఇంకో ఎంత ఎక్కువ ఇలా పిండిని ఇలా చేస్తే అంత స్పేస్ మంచిగా వస్తుంది పునుగులు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇలా నీళ్ళలో చేయి తడుపుకుంటూ మనం పునుగులు అయితే వేసుకుందాము.
ఓకే గైస్, పునుగులు అయితే వేసుకున్నాం మనం. ఇది లో ఫ్లేమ్లోనే వేసి వేయించుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ హై ఫ్లేమ్ అయితే లోపల అలాగే పిండి ఉండిపోతుంది, సరిగా ఉడకదు లోపల. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం మనం. ఓకే గైస్, ఇవి మాత్రం తీసేద్దాం. ఇలాగే అన్ని పిండి కూడా ఇలాగే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే గాయస్, ఆ పునుగులు అయితే బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తినడమే. ఇది ఎలా ఉన్నాయో చూసి కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్ మాకు. ఓకే, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా వీడియోస్కి ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. నేను రోజు మీకు జోకులు వీడియోలో కూడా పెడుతూ ఉంటాను, ఫన్నీ వీడియోస్, ఇలా వంట వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మా వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ ద